ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తులారాశి వారి యొక్క రాశి ఫలాల గురించి మనం తెలుసుకుందాము. గడిచిన కాలం మిమ్మల్ని ఎంతగా గాయపరిచిందో, ఎన్ని నిద్రలేని రాత్రులు మిగిల్చిందో ఆ భగవంతునికి మరియు మీ మనస్సుకు మాత్రమే తెలుసు. ఎవరిని నమ్మాలో తెలియక నమ్మిన వారు వెన్నుపోటు పరుస్తూ కన్నీళ్లను గుండెల్లోనే దాచుకొని లోకానికి నవ్వుతూ కనిపించిన తులారాశి వారు ఎందరో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, కుటుంబంలో అశాంతి మరొక వైపు. అసలు నా జీవితం ఇంతేనా, నా కష్టానికి ఫలితం దక్కదా అని మీరు సందిగ్ధంలో ఉన్న తరుణంలో ఆకాశంలో గ్రహాల కదలిక ఒక అద్భుతమైన మలుపును సూచిస్తున్నాయండి. మీరు పడిన కష్టాలు, ఎదురైన అవమానాలు, అనుభవించిన బాధలు నిజం చెప్పాలంటే మీరు ఎవరికీ చెప్పుకోలేక పైకి గంభీరంగా ఉన్న లోపల కూడా నలిగిపోయి ఉంటారు తులారాశి వారు. కానీ ఇప్పుడు కాలం మారిందండి. ఎవరైతే మీకు వీళ్ళకి తక్కువ అంచనా వేశారో వారందరికీ కూడా సమాధానం చెప్పే సమయం వచ్చింది. ఇది కేవలం సక్సెస్ కాదండి, ఇది వాళ్ళు నిరూపించుకునే సమయం. ప్రతీకారం అనగానే కత్తులు గొడవలు కాదండి. ఇక్కడ ప్రతీకారం అంటే ఎవరైతే నీ వల్ల కాదు అని అన్నారో వాళ్ళే మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోయేలాగా ఎదగడం. అసలు సిసలైన రివెంజ్ అంటే సక్సెస్తో కొట్టడం అన్నమాట. ఇక ఈ సమయంలో మీ జీవితంలో అత్యంత కీలకమైన మార్పులు రాబోతున్నాయండి. ఇన్నాళ్ళుగా మీరు పడ్డ కష్టాలు, అనుభవించిన అవమానాలు, ఎదురు చూసిన విజయాలు, వీటన్నిటికీ ఒక సమాధానం దొరికే సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో, ఈ కాలంలో మీ అదృష్టం ఎలా ఉండబోతుంది, గ్రహాలు మీ పక్షాన నిలిచి మీకు ఎలాంటి విజయాన్ని అందించబోతున్నాయి, మీ సమస్యలకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది, వీటన్నిటికీ గురించి కూడా ఈ వీడియోలో మనం అత్యంత వివరంగా లోతుగా విశ్లేషించుకుందామండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది కేవలం రాశి ఫలం మాత్రమే కాదండి, మీ భవిష్యత్తుకు ఒక దిక్సూచి అండి. ఇక ఈరోజు ఈ జూలై 24 నుండి 27 వరకు ఉన్న ఈ 4 రోజులు కూడా మీ జీవితానికి కథను ఏ విధంగా మలుపు తిప్పబోతున్నాయో తెలుసుకోవడానికి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా ప్రశాంతంగా అంతా చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. తులారాశి వారి జీవితంలో ఒక మహా అద్భుతమైన మార్పు మొదలయ్యే సమయం వచ్చిందనే దానికి సాక్షాత్తు మహాదేవుడు పంపిన సంకేతం ఇది సాధారణమైన రాశి ఫలాలు కాదండి. ఇది తులారాశి వారికి జీవితాన్ని లోపల నుంచి కదిలించే ఒక సరికొత్త దశ గురించి. ఈ జూలై 24-27 వరకు ఈ 4 రోజులు కూడా మీ జీవితంలో దిక్సూచితంగా, నిశ్శబ్దంగా కానీ అత్యంత బలంగా కానీ పనిచేసే రోజులు కాబోతున్నాయి. మీరు చాలా కాలంగా ఒకే ఒక భావనతో బ్రతుకుతూ ఉన్నారు. నేను ఎంత ప్రయత్నించినా ఫలితం రావడం లేదు అనే భావన, ఎవరికీ చెప్పుకోలేక ఒక వింతైన ఒంటరితనం. మీరు ఎంత సరైన వారైనా, మీ వైపు ఎంత న్యాయం ఉన్న పరిస్థితులన్నీ మీకు వ్యతిరేకంగా ఉన్నాయన్నట్లు అనిపించడం రోజులు ఇవి. ఇక మీ మనసులో ఎన్నో ప్రశ్నలు నిరంతరం తిరుగుతూ ఉన్నాయి. నా జీవితం ఎప్పుడు మారుతుంది, నా శ్రమకు ఎప్పుడు ఫలితం వస్తుంది అనే ఈ సమాజంలో ఎవరినైతే నమ్మొచ్చో, లేక ఇంకా ఒంటరిగానే నేను నడవాలా అని ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పే కాలమే ఈ 4 రోజులు కాలం అండి. ఇక ఇది కేవలం ఊహ కాదు, మిమ్మల్ని భయపెట్టే జ్యోతిష్యం అంతకంటే కాదు, ఇది జీవితాన్ని చెప్పే ఒక అద్భుతమైన మార్గదర్శకం. ఈ జూలై 24 నుంచి 27 తేదీల్లో తులారాశి వారి జీవితంలో ఏది నిలుస్తుంది, ఏది నెమ్మదిగా మురుగుస్తుంది, ఇక ఎవరు మీతో ఉంటారు, అలాగే ఎవరు మీకు దూరంగా అవుతారు, మరియు మీరు తీసుకునే ఏ నిర్ణయం మీ భవిష్యత్తును ఎలా మలుపు తిప్పబోతుంది, ఇవన్నీ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా ప్రశాంతంగా పూర్తిగా చివరి వరకు చూడండి, ఒంటరిగా కూర్చొని. అప్పుడే మీకు అర్థమవుతుంది అసలు ఇప్పటి వరకు తులారాశి వారు అన్ని కష్టాలను, అవమానాలను అంత మౌనంగా భరించిన కారణం ఏంటో తెలుసా? ఇక తులారాశి వారు మాటలతో రచ్చ చేసే స్వభావం కలవారు కాదు. అందరికీ కలుపులోని వెళ్ళలానే న్యాయం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఎదుటివారి సంతోషం కోసం తమ సంతోషాన్ని కూడా పక్కన పెట్టగల గొప్ప మనస్తత్వం వీరికి. కానీ అదే మంచితనం చాలాసార్లు వీరికి శాపంలాగా కూడా మారుతుంది. బాల్యంలోనే బాధ్యతలకు భుజంపై మోస్తూ, కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ, తమ కలలను కూడా వదులుకొని బతికిన తులారాశి వారు ఎందరో ఉన్నారు. స్నేహితుల కోసం, బంధువుల కోసం, కుటుంబం కోసం ఎంత చేసిన
చేసినా చివరికి మీకంటూ ఒక్క గుర్తింపు రాకపోవడం మిమ్మల్ని లోపల ఎంతగానో బాధించింది. నమ్మిన వారే మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం, మీరు చేసిన మంచిని మరిచిపోవడం, మీ నిజాయితీని కూడా సందేహించడం వంటి పరిస్థితులు మిమ్మల్ని ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టించాయి. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, తులారాశి వారు నెమ్మదిగా ముందుకు సాగుతారు కానీ వెనక్కి తిరిగి చూడరు. ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని సాధించే వరకు వెనక్కి తగ్గరు. అందుకే ఈ జూలై 24 నుంచి 27 తేదీల వరకు ఈ కాలం మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపుకు నాంది పలకబోతుంది. మీరు కోల్పోయింది తిరిగి పొందడానికి, మీ విలువను ప్రపంచానికి తెలియజేయడానికి, మీ జీవితాన్ని ఒక కొత్త దిశగా నడిపించడానికి ఆ మహాదేవుడు మీకోసం కాలాన్ని సిద్ధం చేస్తున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు అసలు ఈ కాలం మీకు ఎలాంటి సంకేతాలను ఇస్తుందో తెలుసుకుందామండి. ఈ జూలై 24 నుంచి 27 వరకు ఉన్న ఈ 4 రోజులు తులారాశి వారికి కేవలం సాధారణమైన రోజులు కావు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో చాలా కాలంగా నిలిచిపోయిన కొన్ని విషయాలను ఒక్కసారిగా కదలడం మొదలవుతుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో, ఉద్యోగ పరంగా మరియు కుటుంబ పరంగా మీరు ఊహించని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుందండి. చాలా కాలంగా మీరు చేసిన శ్రమకు ఇక గుర్తింపు రాకపోవడం, మీ సామర్థ్యాన్ని ఇతరుల తక్కువ అంచనా వేయడం, మీరు ఎంత చెప్పినా ఇక ఎవరు మీ మాటను పట్టించుకోకపోవడం వంటి పరిస్థితులు మెల్లమెల్లగా మారడం ప్రారంభమవుతుంది. మీరు రావాల్సిన గౌరవం ఆలస్యమైనా సరే తప్పకుండా మీ దగ్గర చేరుకుంటుంది. ఈ కాలంలో మీ మాటకు ఒక ప్రత్యేకమైన విలువ పెరగబోతుంది. ఉద్యోగం చేస్తున్న తులారాశి వారికి ఒక శుభవార్త వినిపించే అవకాశం ఉంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పదోన్నతి, జీవిత పెంపు, లేదంటే ఇక మీరు ఎదురు చూస్తున్న ఒక మంచి అవకాశం మీ ముందుకు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మీ పనిని గమనించిన అధికారులు కూడా మీ సామర్థ్యాన్ని గుర్తించడం ప్రారంభించారు. వ్యాపారం చేస్తున్న వారికి కూడా ఇది ఒక అనుకూలమైన సమయమే. నిలిచిపోయిన బకాయిలు చేతికి అందటం, ఇక కొత్త పరిచయాల ద్వారా లాభాలు పొందడం లేదా ఒక కొత్త వ్యాపార అవకాశాలకు నాంది పలికే కాలం కూడా ఈ 4 రోజులుగా మారబోతున్నాయి. అయితే ఇక్కడే ఒక చిన్న హెచ్చరిక కూడా ఉందండి. ఇక తులారాశి వారు సమాజంలో సహజంగా అందరిని నమ్మే స్వభావం కలిగి ఉంటారు. కానీ ఈ 4 రోజుల్లో మీరు ఒక విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీ విజయాన్ని చూసి సంతోషపడే వారికంటే మీ ఎదుగుదలను చూసి అసూయపడే వారే ఎక్కువగా కనిపిస్తారు. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం, కొత్త పరిచయాలను వెంటనే నమ్మడం లేదా ఆర్థిక విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మాత్రం అస్సలు చేయకండి. ముఖ్యంగా ఈ జూలై 25 మరియు 26 తేదీల్లో మీ జీవితంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చు. అది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు, కుటుంబానికి సంబంధించినదైనా కావచ్చు, లేదా ఆర్థిక పరిస్థితులకు సంబంధించినదైనా కావచ్చు. అలాంటి సమయంలో మీ మనసు చెప్పే మాటను వినండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఈసారి పెద్దల సలహా తీసుకొని ముందుకు వెళ్ళడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక కుటుంబ పరంగా చూస్తే చాలా కాలంగా మీ మనసును బాధిస్తున్న ఒక సమస్య పరిష్కారం లభించే సమయం ఆసన్నమైందండి. ఇక మీతో దూరంగా ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అపార్థాల కారణంగా దూరమైన బంధాలు మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయి. అయితే మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఏ సంబంధానికైనా ఇక అంగీకరించకూడదని ఈ కాలం మీకు గొప్ప పాఠాన్ని నేర్పించబోతుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ 4 రోజులు మీకు ఎంతో ప్రత్యేకమైనవి. మీరు ఎప్పటి నుంచో భగవంతుని దగ్గర కోరుకున్న ఒక కోరిక నెరవేరే దిశగా అడుగులు పడతాయి. ప్రత్యేకంగా శుక్రవారం నాడు అమ్మవారిని మరియు గురువారం నాడు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వల్ల ఎంతో శుభ ఫలితాలను కలుగుతాయి. పేదలకు అన్నదానం చేయడం లేదా స్త్రీ శక్తిని తగ్గట్టుగా మీ దానం చేయగల వల్ల గ్రహ దోషాలు ప్రభావం కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇక అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ జూలై 24 నుంచి 27 వరకు కాలంలో, ఈ మధ్య కాలంలో మీ జీవితంలో ఒక ముగింపు కాదు, ఒక గొప్ప ప్రారంభానికి సాంకేతికంగా నిలబడబోతుంది. ఇన్నాళ్ళు మీ కళల్లో కనిపించిన కన్నీళ్ళు కాలమే తుడిచివేసే మీ చేతికి విజయాన్ని పెట్టబోతుంది. ఇక సమయం చాలా దగ్గరలోనే ఉందండి. కాబట్టి నిరాశగా దూరంగా ఉండండి. మీపై మీకు నమ్మకం ఉంచుకోండి. ఆ మహాదేవుని ఆశీస్సులు మీ వెంట ఉన్నంతకాలం మిమ్మల్ని ఎవరు ఆపలేరు అనే విషయాన్ని మాత్రం ఎన్నటికీ మర్చిపోవద్దు. తులారాశి వారు ఈ జూలై 24 నుంచి 27 వరకు మీ జీవితంలో
జరగబోయే అతిపెద్ద మార్పు ఏమిటంటే మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందబోతున్నారు. ఇన్నాళ్ళు మీరు చేసిన మంచి పనులకు గుర్తింపు రావడం, ఇక మీ నిజాయితీని కూడా కొందరు మీ బలహీనతగా భావించడం మిమ్మల్ని ఎంతగానో బాధించింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదండి. సమయం వచ్చినప్పుడు మీ మౌనమే మీకు ఆయుధంగా మారుతుంది. ఇక మీరు ఒక్క మాట కూడా మాట్లాడకుండానే మీ విజయం మీ తరపున సమాధానం చెప్పే సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు, మీ ఎదుగుదలను అడ్డుకోవాలని ప్రయత్నించిన వారు, మిమ్మల్ని తక్కువన అంచనా వేసిన వారు ఈ 4 రోజుల్లో మీలో వస్తున్న మార్పుని చూసి ఆశ్చర్యపోతారు. మీరు వారితో పోరాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కాలమే మీ తరపున పోరాడుతుంది. గుర్తుంచుకోండి, ప్రతి యుద్ధాన్ని కత్తితోనే గెలవాలనే అవసరం లేదండి. ఇక కొన్ని యుద్ధాలు మీ సహనం, మీ నిజాయితీ, మీ విజయం గెలిపిస్తాయి. ఆర్థిక పరంగా చూస్తే ఈ కాలం చాలా నిలిచిపోయిన ఒక పని మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. మీకు రావాల్సిన ధనం ఆలస్యమైన మీకు మీ చేతికి అందే యోగం కనిపిస్తుంది. కొంతమందికి అదనపు ఆదాయ మార్గాలు కూడా ఏర్పడవచ్చు. ఉద్యోగం చేస్తున్న వారికి కొత్త బాధ్యతలు రావచ్చు. మొదట ఇవి మీకు భారంగా అనిపించినప్పటికీ భవిష్యత్తులో ఇవే మీ ఎదుగుదలను కారణం కాబోతున్నాయి. వ్యాపారస్తులకి కొత్త ఒప్పందాలు మరియు లాభదాయకంగా అవకాశాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్త అవసరమండి. ఈ కాలంలో మీ వద్ద వచ్చే ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించకండి. ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దు. డబ్బుతో సంబంధించిన పత్రాలపై సంతకం చేసేటప్పుడు 1కి 2 సార్లు పరిశీలించడం మంచిది. మీ నమ్మకమే మీ బలం అయినప్పటికీ అదే కొన్ని రోజులు మీకు నష్టాన్ని కూడా కలిగించవచ్చు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే చాలా కాలంగా నిర్లక్ష్యం చేసిన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎప్పుడూ మీ దృష్టికి వస్తాయి. నిద్రలేమి, మానసిక ఒత్తిడి, జీర్ణ సంబంధిత సమస్యలు లేదా శరీరంలో నీరసం వంటి ఇబ్బందులు కొందరిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆహారం విషయంలో కూడా మరియు విశ్రాంతి తీసుకోవడం నిర్లక్ష్యం చేయకండి. మీ ఆరోగ్యమే మీకు అతిపెద్ద సంపద అనే విషయాన్ని గుర్తుంచుకోండి. విద్యార్థులకు ఈ 4 రోజులు ఎంతో అనుకూలంగా ఉండబోతున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా భవిష్యత్తులో పెద్ద విజయానికి పునాది వేయబోతుంది. విదేశీ విద్య లేదా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా శుభ సంకేతాలు కనిపిస్తున్నాయి. మీ కృషిని ఏమాత్రం తగ్గించవద్దు. ఇక ఒకే ఒక అద్భుతమైన కర్మ రహస్యం గురించి తెలుసుకుందామండి. జీవితంలో కొన్ని విషయాలు ఎందుకు ఆలస్యంగా జరుగుతాయో మీకు తెలుసా? భగవంతుడు మనకు ఇవ్వబోయేది చిన్నది కానప్పుడు దానికి మనల్ని సిద్ధం చేయడానికి కాలాన్ని ఉపయోగిస్తాడు. మీరు ఇన్నాళ్ళు అనుభవించిన బాధలు, ఎదుర్కొన్న అవమానాలు, చేసిన త్యాగాలు ఏవీ వృధా కాలేదు. అవన్నీ కూడా మీ భవిష్యత్తులో రాబోయే గొప్ప విజయానికి పునాది రాళ్ళు అవుతాయి. ఇక ఈ జూలై 24 నుండి 27 వరకు మీ జీవితంలో ఒక తలుపు మూసుకుంటే దానికంటే గొప్పదైన మరో తలుపు తెరుచుకోబోతుంది. మీ జీవితంలో కూడా ఇక ఉండకూడని వ్యక్తులు, పరిస్థితులు నెమ్మదిగా దూరం అవుతాయి. అదే సమయంలో మీ అదృష్టాన్ని మార్చే వ్యక్తులు మరియు అవకాశాలు మీ జీవితంలో ప్రవేశిస్తాయి. అందుకే ఈ కాలంలో జరిగే ప్రతి మార్పును భయపడకుండా స్వాగతించండి. ఎందుకంటే ఈ మార్పు వెనక దాగి ఉన్నది మీ మేలే. ఇక గుర్తుంచుకోండి, తులారాశి వారు, మీరు ఆలస్యంగా గెలుస్తారు కానీ గొప్పగా గెలుస్తారు. మీరు నెమ్మదిగా ఎదుగుతారు కానీ శాశ్వతంగా నిలిచిపోతారు. ఈ 4 రోజులు మీ జీవితాన్ని ఒక కొత్త నిర్వచనాన్ని ఇవ్వబోతున్నాయి. ఆ మహాదేవుని కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక తులారాశి వారు, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనది. ఈ జూలై 24 నుంచి 27 వరకు ఉన్న ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక గొప్ప మలుపుకు నాంది పలకబోతున్నాయి. ఇన్నాళ్ళు మీరు అనుభవించిన బాధలకు, అవమానాలకు, నిద్రలేని రాత్రులకు ఆ భగవంతుడు స్వయంగా సమాధానం చెప్పబోతున్న సమయం ఆసన్నమైంది. మీరు ఎప్పుడో పూర్తిగా వదిలేసిన ఒక కోరిక, ఒక అవకాశం, ఒక వ్యక్తి లేదా ఒక కళ మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి సిద్ధంగా ఉంది. అది కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది ఇంకా మీ కర్మలో ముడిపడి ఉందని ఆ మహాదేవుడు మీకు ఇస్తున్న సంకేతం. గతంలో మీరు చేసిన కొన్ని తప్పులు, తీసుకున్న కొన్ని తొందరపాటు నిర్ణయాలు మీ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. కానీ ఇప్పుడు మీలో
జీవితంలో అదే వ్యక్తి లేరు. ఇక కాలం మిమ్మల్ని ఎంతో పరిణత చెందిన వ్యక్తిగా మార్చింది. అందుకే ఈసారి మీ జీవితంలో వచ్చే అవకాశాలు మీరు మరింత తెలివిగా మరియు సహనంతో స్వీకరించబోతున్నారు. ఇదే మీ విజయానికి అసలైన కారణం కాబోతుంది. ఇక ధనలాభం పరంగా చూస్తే ఈ 4 రోజుల్లో ఇక చిన్న అవకాశం మీ జీవితంలో చాలా పెద్ద మార్పుకు కారణం కాబోతుంది. మొదట అది చాలా చిన్నదిగా కనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో అదే మీకు అదనపు ఆదాయ మార్గాన్ని తెరిచే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు, విద్యార్థులకు ఊహించని విజయాలు, నిరుద్యోగులకు ఇక శుభవార్తలు వినిపించే సమయం దగ్గరలోనే ఉందండి. ముఖ్యంగా మీకు రావాల్సిన ధనం, మీ శ్రమకు రావాల్సిన గుర్తింపు ఆలస్యమైనా సరే తప్పకుండా మీ చేతికి అందుతుంది. ఇక శత్రు విషయానికి వస్తే మాత్రం మీరు ఎవరితోనూ పోరాటం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ నిశ్శబ్దమే మీకు శ్రీరామ రక్షగా మారబోతుంది. మీపై నిందలు వేసిన వారు, మీ ఎదుగుదలను చూసి అసూయపడిన వారు, మీ మంచిదనాన్ని బలహీనతగా భావించిన వారు కాలమే వారికి సమాధానం చెప్పబోతుంది. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక గొప్ప సత్యం మీకు అర్థమవుతుంది. అది ఏమిటంటే మీ జీవితంలో ప్రతి ఒక్కరూ ఉండాల్సిన అవసరం లేదని. కొందరు మీకు పాఠం నేర్పడానికి వస్తారు, మరికొందరు మీతో కలిసి నడవడానికి వస్తారు. ఇకపై ఎవరిని మీ జీవితంలో ఉంచుకోవాలో, ఎవరిని దూరం చేయాలో మీకు అద్భుతమైన స్పష్టత ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా కూడా ఇకపై నిర్లక్ష్యం చేయకండి. సమయానికి నిద్రపోవడం, ఆహారం తీసుకోవడం మరియు మానసిక ప్రశాంతత కాపాడుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా థింకింగ్కు ఎక్కువ దూరంగా ఉంటే మంచిది. అంత మంచిది. ఇక గతాన్ని గురించి బాధపడుతూ, భవిష్యత్తు గురించి భయపడుతూ ఈ రోజును కోల్పోవద్దు. ఎందుకంటే మీ జీవితంలో రాబోయే మంచి రోజులు ప్రారంభం ఇప్పటికే మొదలైందండి. ఇక ఈ జూలై నెలలో గ్రహాల శుభ ఫలితాలకు పూర్తిగా పొందడానికి కొన్ని పరిహారాలను తప్పకుండా పాటించాలి. ప్రతి శుక్రవారం అమ్మవారికి తెల్లని పుష్పాలతో పూజ చేయండి. శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళిని ఇక పారాయణం చేయండి. గురువారం నాడు శ్రీ మహావిష్ణువును దర్శించుకొని శనగలతో దానం చేయండి. శనివారం నాడు శివాలయంలో నువ్వుల నూనెతో ఇక దీపారాధన చేస్తే పేదలకు అన్నదానం చేయండి. ఈరోజు ఉదయం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మీ మానసిక ప్రశాంతత కలగడమే కాకుండా ఆర్థిక మరియు మానసిక ఇబ్బందులు కూడా క్రమంగా తొలగిపోతాయి. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే తులారాశి వారు, మీరు మీ విలువను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకండి. ఇన్నాళ్ళు మీరు మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన మిమ్మల్ని ఓడించడానికి కాదు, మిమ్మల్ని మరింత బలంగా తయారు చేయడానికి మాత్రమే జరిగింది. మీరు ఆలస్యంగా గెలిచిన గొప్పగా గెలిచే వ్యక్తులు, మీరు నెమ్మదిగా ఎదిగిన శాశ్వతంగా నిలిచిపోయే వ్యక్తులు. అందుకే ఈ జూలై 24, 25, 26, 27 తేదీలలో మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న మార్పు కూడా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే వాటిలో ఒక చిన్న మార్పే మీ తలరాతను పూర్తిగా మార్చి మహా అద్భుతానికి నాంది కావచ్చు. ఆ మహాదేవుడు మీకు ఆయువు, ఆరోగ్యాలను, ఐశ్వర్యాలను ప్రసాదించాలని, పట్టిందల్లా బంగారమై మీ కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమో వాసుదేవాయ నమః అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.